కానీ ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది దగ్గరికి వెళ్ళి కలవడానికి ట్రై చేశాను. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఒక వీడియో చూసి ఒక వ్యక్తి నేను బీవీఎస్ మన 'బాహుబలి' ప్రొడ్యూసర్ సార్ దగ్గర నేను అసిస్టెంట్‌గా చేస్తాను. బీవీఎస్ ప్రసాద్ అని చెప్పారండి సార్ పేరు. నేను సార్ దగ్గర అసిస్టెంట్‌గా చేస్తానమ్మా. మా మేడం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి కాల్ చేయమన్నది అని అన్నారు. సరే అని సార్ కాల్ చేశారు. సార్ చెప్పండి సార్ అన్నాను. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది అని అన్నీ అడిగారు. అడిగాక రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయా అన్నారు. అన్నీ ఉన్నాయి సార్ అంటే వాట్సాప్ చేయండి అన్నారు. చేశాక మరి ఒకసారి మేడం నెంబర్ ఇస్తాం, మీరు మేడంకి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు మేడం రెస్పాండ్ అవుతుంది అని అంటే సరే అని నెంబర్ ఇచ్చారండి. నెంబర్ ఇచ్చాక ఆమెతో చాట్ చేసా మేడంతో. మేడం ఏమన్నారంటే రిపోర్ట్స్ అన్ని వాట్సాప్ చేయండి అమ్మా, మీరు ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది, 6 వరకు ల్యాంకో హిల్స్కి రండి మా ఇంటికి, మీకు 8 lakhs ఇస్తాను అని టేబుల్ పైన ఇట్లా క్యాష్ ఫోటో తీసి నాకు వాట్సాప్ చేశారు. సరే మేడం 1 hour అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం ఒక 1/2 hour ఎక్స్టెండ్ అంటే 6:30 వరకు వస్తాను అని అంటే సరే రండి అమ్మ అన్నది. రండి అమ్మ అన్నాక చాటింగ్లోనే, ఇదంతా ఫోన్లో కాదు చాటింగ్. రండి అంటే ఓకే మేడం అని అన్నాను. నేను స్టార్ట్ అవ్వబోతుంటే మళ్ళీ మెసేజ్ చేసింది, ఏంటి మీ రిపోర్ట్స్లో కరోనా రిపోర్ట్స్ లేవు అని అన్నారు. అంటే కరోనా రిపోర్ట్స్ ఎందుకు మేడం అని అన్నా. అంటే మాకు ఇక్కడ సెక్యూరిటీస్ కరోనా రిపోర్ట్స్ లేనిది లోపలికి అలౌ చేయరమ్మా అని అన్నా. అంటే మాకు కరోనా రాలేదు, మేము చేయించుకోలేదు, ఈవెన్ మా బేబీ కానీ మేము కానీ మాకు రాలేదు, మేము చేయించుకోలేదు, సో మా దగ్గర లేవండి అని అన్నాను. అంటే సరే అమ్మా మా అసిస్టెంట్ కాల్ చేస్తారు మాట్లాడండి అన్నారు. అతను కాల్ చేసి అన్న మీ దగ్గర కరోనా రిపోర్ట్స్ లేవంట కదా అంటే లేవన్నా మాకు రాలేదు, చేయించుకోలేదు అని అంటే ఒక పని చేయండి, మీరు ముగ్గురు కదా, మీ ముగ్గురి ఆధార్ కార్డులు నాకు వాట్సాప్ చేయండి, మీకు PDF ఫైల్స్ నేను పంపిస్తాను, అవి రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళండి అని అన్నాడు. సరే ఓకే అని అన్నాను. పంపిస్తాను అన్న తర్వాత ఓకే అన్న తర్వాత పర్ హెడ్ మేము ముగ్గురం కదా, పర్ హెడ్ 2,500 7,500 పంపించండి అన్నారు. అంటే నాకు వద్దు సార్, నాకు వద్దు మీ సాయం, ఇలా నా దగ్గర జరుగుతూనే ఉంది, ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారు, నాకు వద్దు సార్, మీ క్యాష్ వద్దు, మీ సాయం వద్దు సార్ అని చెప్పేసి నేను కాల్ చేశాను. సరే మీ ఇష్టం అని అన్నారు. అన్నాక మీరు ఏం చేస్తారు అని అడిగారు. అంటే నేను ఇలా జొమాటో చేస్తున్నా సార్ హైదరాబాద్లో. అంటే మీరు ఏం చదువుకున్నారు అన్నారు. అంటే నేను డిగ్రీ చేశానండి అన్నాను. మరి మీరు ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి దగ్గర నా జాబ్ అసిస్టెంట్గా చేస్తారా అన్నారు. చేస్తాను సార్, ఎవరి దగ్గర ఉంది సార్ అన్నాను. హీరో రామ్ పోతినేని ఆయన పేరు చెప్పారండి. ఆయన దగ్గర జాబ్ ఉంది, మంత్లీ 50,000 శాలరీ ఇస్తాడు సార్, ప్లస్ ఇంట్లోనే ఇల్లు ఇస్తాడు, సింగిల్ బెడ్రూమ్, మీరు ఫ్యామిలీ కదా అక్కడే ఉండాలి, ఇంకా సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి, సార్తో ఉండాలంటే సరే ఆ సాయం అనేది చేయండి సార్, నాకు నా పాపకి 50,000 అంటే హెల్ప్ అవుతుంది ట్రీట్మెంట్కి, మీకు ఉద్యోగం వచ్చిన రూమ్ ఫ్రీ హెల్ప్ చేయండి అంటే 2 రోజులు చార్జ్ చేశాడు. తర్వాత మళ్ళీ నో రెస్పాండ్, కాల్ లేదు. నేను ఒకరోజు హీరో రామ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా, ఏమైనా ఉందేమో అని అడుగుదామని వెళ్తే అలాంటిది ఏం లేదమ్మా అని అక్కడ సెక్యూరిటీ చెప్పారండి.